మా అత్తగారు వచ్చారు. మాట్లాడదామంటే నాకు మాటలు రావట్లేదు. పోనీ కాళ్ళు చేతులు అటు ఇటు ఇలా కదుపుదామంటే నాకు మొత్తం తెగిపోయి ఉన్నాయి, కాళ్ళు చేతులు కదలట్లేదు. ఈవిడికి నేను బ్రతుకున్నాన విషయం ఎలా చెప్పాలని శక్తి అంతా కూడ తీసుకుని మూలుగుతుంటే ఆవిడ వింది. అదిగో అమ్మే మూలుగుతుంది, ప్రాణం ఉన్నట్టుంది, హాస్పిటల్లో జాయిన్ చేద్దామనేటప్పటికి ప్రాణం ఉందని నాకు బయట వాళ్ళకి ధైర్యం వచ్చింది. 2-3 దుప్పట్లు తెచ్చేశారు, చుట్టేసి ఒక ఆటో మాట్లాడుకోవచ్చు, ఆటోలో పడుకోబెట్టి ఎక్కడికి తీసుకెళ్దామన్నారు. విజయవాడ వెళ్ళిపోదామండి అన్నారు. విజయవాడ మాకు 70 కిలోమీటర్లు. విజయవాడ వెళ్ళేలోపు అమ్మాయి చచ్చిపోద్దన్నారు. గుడివాడలో జాయిన్ చేద్దామన్నారు. గుడివాడ మాకు 12 కిలోమీటర్లు. గుడివాడ వెళ్ళేలోపు ఆటో కుదుపుకి ఆమె ప్రాణం మధ్యలోనే పోద్ది, వద్దు రాత్రి ఎప్పుడో నరికేసారు, తెల్లారిపోయింది వద్దన్నారు. మరి ఏం చేద్దామన్నారు. పక్కనే హాస్పిటల్ ఉంది, జాయిన్ చేసేద్దామనేసి మా ఊరికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న హాస్పిటల్లో నన్ను జాయిన్ చేశారండి. నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిన ఊరి పేరు ముదినేపల్లిలో ఆర్టీసీ బస్టాండ్కి ఆపోజిట్లోనే ఉంటుంది హాస్పిటల్. పేరు బాలాజీ నర్సింగ్ హోమ్. డాక్టర్ గారి పేరు వెంకట్రావు గారు. ప్రైవేట్ హాస్పిటల్ అది. ఆయన మిలిటరీ డాక్టర్ గారు అంటారు, మిలిటరీలో చేసి అక్కడికి వచ్చారు ఆయన. ఇప్పటికి ఆ హాస్పిటల్ అక్కడ ఉంది. ఇప్పటికి ఆ డాక్టర్ గారు అక్కడ వర్క్ చేస్తున్నారు. తెల్లవారుజామున తీసుకెళ్ళి నన్ను అక్కడ జాయిన్ చేశారు. డాక్టర్ గారు వచ్చారు, నన్ను చూసి